నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సుప్రీంకోర్టులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. లిక్కర్ సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, అయితే కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ తో కూడిన ధర్మాసనం ఇప్పటికే ఈడీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్. ఇక సెప్టెంబర్ 5 వరకు తదుపరి విచారణ వాయిదా వేసింది ధర్మాసనం. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లో ఒక పిటిషన్పై నిన్న కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. మరో పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరింది. సిబిఐ తరపు న్యాయవాది వారం రోజుల సమయం కేటాయించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 5 వరకు వాయిదా వేసింది.